ఏమ్రా బాబు, ఏడ చూసినా కానీ కూడా ప్రియుడు మొదల పడి భర్తని విషమేసి చంపుడు అవుతుంది. అమ్మ తోడే, ప్రియుడు మొదల పడి భర్తని మెత్తతోడు చంపుతారు. అమ్మ తోడుకు ఇది ఎక్కడ ఘోరం. నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు భయం అవుతుంది. ఇక అరే ఏం రాచింటూ ఈడ కూర్చున్నావు పురుషత్వం ఎప్పటి నుంచి చూస్తున్నా ఫోన్లోనే ముఖం పెట్టావురా. ఏమో ఫోన్ తర్వాత ప్రపంచం వెళ్ళదా నీకు? అవ్వదు ఏం లే తాత, ఎక్కడ చూసినా కానీ ఇవే వార్తలు నత్తున్నాయి. మొత్తం ప్రియుడు మొదల పడి భర్తని చంపుతుర్రు. ఫోన్లో చూసినా ఇవే అవుతుంది, పేపర్లో చూసినా ఇవే కనబడుతున్నాయి. పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది తాత. ఏమైందిరా? ఏం మాట్లాడరా? అసలు ఏం జరుగుతున్నదిరా? ఏం అర్థమేంటలేదురా ఈ వార్తలు? అబ్బబ్బబ్బా, ఈ దున్య ఏడికత్తదో అర్థమైతే లేదు తాత. ప్రియుడు మొదల పడి భర్తకు ఉరేసిన చంపిన భార్య ఇష్టం ఉన్నతోటి పోవాలి. ఉట్టిగా భర్తను చంపుడు ఎందుకు తాత? విడాకులు ఇచ్చాన పోవాలి. అబ్బబ్బా, ఇది ఏం అర్థమైతే లేదు తాత. అది కాదురా చింటూ, ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినాక జీవితాలన్నీ ఆగమైపోయినాయి. అరే కన్న తల్లితోని 5 నిమిషాలు మాట్లాడినోడు 24 గంటలు ఈ ఫోన్లోనే ఉంటాడు. ఇది ఏదిరా ఈ పిచ్చి ఫోన్లో పిచ్చి? నాకైతే ఏం అర్థమవుతలేదు. చెయ్యి గా సచ్చరుకున్నకి ఫోన్కి ఏం సంబంధం తాత? నువ్వు భలే మాట్లాడతావు. నీకేమన్నా మతి తప్పిందా? అరే ఏం మాట్లాడతావురా? ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినాకనే కొన్ని సంవత్సరాలు ఆగమైపోయినాయి. అరే చింటుగా, ప్రపంచం అంతా చేతిలో పెట్టుకొని దినవంతా ఉంటే ఈ పాడ ఆలోచన రాకపోతే ఏమొస్తాయిరా? తొందరగా చేసుకుంటే వారు సెంటుగా ఏం ముచ్చట పెడతాన్నారండి? ఈ ముచ్చట గంగ గోదావరి నిండా ఈ పనికి వాసినంతో ఏం ముచ్చట్రా? నోట్లకు వచ్చేదా, కడుపులకు వచ్చేదిరా? నడువు గారిది ఎన్నింటి తిరగాల నీకోసం పా. పిల్లని చూడబోతున్నారా భార్గవంటే ముసలంతో ముచ్చట పెడతాను. రేపు మాపైతే బొందల కొట్టంతో గా ఐసోల సోపతి పట్టలు కనుక ముసలంతో ఏం సోపతిరా నీకు? కూసే గాడిద వచ్చి మేసే గాడిదని జడగొట్టినట్టు నీకేం పని లేదా? ఓ పని లేదు పాట లేదు. ఏమలాడ రాజ్యాన్ని కిడిచిపెట్టిన కొల్లాగా లెక్క తినుకుంటా గద్దెల మీద కూర్చుండి అచ్చపోయటలతో ముచ్చట్లు పెడతానవా? ఏందే ఎప్పుడు చూసినా నాతో తరుగుతావు? కొంచెం ఈ తాతోడు మాట్లాడుతున్నా అత్తగాని పా. ఏంద్రా భార్గవ్, చెంప మీద జరితే మళ్ళా పనులన్నీ రాలాలి. దొంగ భార్గవ్, ముసలానికి నీకేం సోపతిరా? ఎవడన్నా నీ దాంతో ముసలంతో సోపతి ఎత్తుండా? నాడు దున్నపోతున్నాడు, బర్రెల కట్టేస్తే బర్రెలు ఎక్కుంటాడుగా ముసలంతో నీకేం ముచ్చట్రా? పని పాట లేనని పట్టుకొని గద్దె మీద కూర్చుని ఫోన్ ఒత్తుకుంటూ ఉంటాను నాడు. అబ్బా ఏం సోది పెడుతున్నావా ఇక్కడ? అత్తగాని పా. అరే ఇది ఐశతనాన్ని ఏడా ఆగిందిరా? పతివ్రత సందులు దొరికినట్టున్నది దీని కథ. మాట్లాడుతున్నది ముసలోడు వాయిచూడు అనుకుంటా. మానంత కది ఓ బోడముచ్చి కూడా కొడుక, నేను నిన్నేమన్నా పతివత అంటున్నావు? నువ్వేమన్నా కమ్మటోనివా? ఈ మీద ఉండగా 4-5 లగ్గాలు చేసినా గానీ ఎవరు ఉండలే నీకు. నువ్వు వేసే వేషాలకు కథలకు గా ముసలితో ఏం సోపతున్నాడు? గాటో సాయి గాని బిడ్డు ఉంది అట, బొమ్మలు ఎక్కువ ఉంది, పెళ్లి చూపులకు పోతున్నాం రారా. నాకు పెళ్ళి అద్దేమద్దు, ఇంకా బతకాలే. పార నడువురా, నేను చేసుకొని పెళ్ళి. మరి నేను చేసుకోవాలా? రారా పోరి మంచిగా ఉందిరా, చెక్కిన బొమ్మ లెక్క, కుందన బొమ్మ లెక్క. భార్గవ్ కట్నం కూడా బాగానే వస్తారు. కట్నం బాగా పోయని చెక్కిన బొమ్మ లెక్కనే ఉండని. నేను పెళ్లి చేసుకొని ఇప్పుడు రారా. నీ దాంట్లో అందరికి లెక్కలేని కాదురా భార్గవ్, చేసుకొని రారా. అబ్బా రానే. అబ్బా ఇంకా నేను 60-70 ఏళ్ళు బతకటోనే, ఈ 20 ఏళ్ళకే పెళ్లి చేసి చంపుతా రానే. అబ్బా నేను చేసుకోనే. చంపుడు కాదు ఏం కాదు భార్గవ్, నడువు. నిన్నెందుకు చంపుతావురా మేము? అబ్బా అగో మీ అయ్య పిలుస్తాడు, పోరా మీ బాబు పిలుస్తాడు. పా భార్గవ్ పా. గొడ్డు గొడ్డు పెరిగినావు, ఇంకా పెయిన్ వద్ద అనుకుంటా కాళ్ళు 4 కొడతాడు. రా భార్గవ్. ఏమైందా?
ఏమైందవ్వా? వీరికి లగ్గం వద్దట్రా. ఏమైందిరా 23 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఉంటావా? ఏం ఏడుస్తున్నారా? పో తొందర తయారపో. అవ్వా నాకు అద్దే పెళ్లి ఇంకా 60-70 ఏళ్ళు బతకన్నే. మీరు అందరు కలిసి నన్ను దమ్ముతాను చూస్తురా. అవ్వ నాకు అద్దు. అరే భార్గవ్ చెప్పు తినరా, నేను ఉండగా నీకు 4 ఎత్తులు ఎత్త నువ్వు ఇంటోని అవుతావని అంతే. నాకు అన్నం ముంగట నీ లగ్గం కావాలా చూస్తానరా. నువ్వు ఏడవకత్తమ్మా, ఏమో ఏడుస్తావు. అరే మేమందరం తయారైనా నువ్వు కూడా తయారుగా పో. తొందర తయారుగా. ఇంత పెద్ద గోస వచ్చిందండి. దారా ఇది పెళ్ళేం కాదు, పెళ్లి సూపులే. సరే ఏడకరా, మానం పోతుంది. నానమ్మ కొంగు పట్టుకొని ఇడతలేడాడు. నమస్తే. నమస్తే. అన్న మంచిగా మంచిగా. ఏమైందిరా తలకాయ కిందికేసినావు దండ దగ్గర తాడు లెక్క. పిల్లలు కూడా తినుకోవడా మంచిగా భార్గవ్. తల పైకి ఎత్తాలరా. ఏమైంది బిడ్డ, పిల్లలు తీసుకురా ఇంకెంతసేపు. ఏం ముసల్దా ఏడు దాకా చదువుకుందో తెలుసుకోయి. ఎంతవరకు చదువుకున్నావు బిడ్డ? డిగ్రీ చదువుకున్నా, కంప్యూటర్ కోర్స్ చేస్తున్నాను. వెన్నెల అమ్మాయి బాగానే చదివింది, నాకైతే నచ్చింది. ఏమంటావు? మంచిగానే ఉన్నది పొల్ల కూడా, కోయిల లెక్క. నీ ఇద్దరికి నచ్చింది, నాకు కూడా నచ్చింది. పొల్లడేమో తలకాయకి ఇంటికి వేసి అటు ఇటు చూస్తాను. కొత్త కొత్త కదా మంచిగానే ఉన్నాడు, పర్వాలేదు. కొంచెం సూపు మంచిగా కొడతలేదు. ఆ, పర్వాలేదు పర్వాలేదు అనిపిస్తుంది. ఓ బావా ఇట్రా. ఎంత ఇస్తారండి? ఏదైనా అక్క తీసుకుంటే నా వయసు గదే గదే కదా నాకు కావాల్సింది. తాత రావి కూర్చో. అవును వెన్నెల, మరి పెట్టిపోతల గురించి ఏం మాట్లాడదామి? నాకైతే పిల్ల నచ్చింది అత్తమ్మ. పెట్టిపోతల గురించి నువ్వు మీ కొడుకే మాట్లాడుకోరు. ఇక ఏమంటావు రే మరి? పిల్ల అయితే మంచిగా ఉంది, కోయిల లెక్క బక్కగా, ఈయనకి తగ్గట్టు పిల్ల. అవునే, మరి మీ పిల్లాడు ఏడాది నన్నేనా? అది 7వ తరగతి పాస్ అయినా 10వ తరగతి ఫెయిల్ అయినా. పల్లవి చదువు లేకుంటే ఏమవుతుంది? పిల్లాడైతే మంచిగా ఉంది, మంచి ఆస్తి ఉంది. అవును మామ, నేను డిగ్రీ చదువుకున్నా, అతనేమో 7th పాస్ 10th ఫెయిల్ అంటున్నారు కదా. నాకు ఆస్తి ఉన్నది కదా, ఆస్తితో ఉండొచ్చు. సరే మీ ఇష్టం. మరి ఏ పాటిస్తారే? సాయి ఒకసారి ఇట్రా, ఇక్కడ కూర్చో. వీడు పొలం ఇస్తా, అదే మీ తోట ఉన్నది, 7 లక్షల రూపాయలు ఇస్తా, ఒక బండి ఇస్తా. అదే అన్న, మరొక 2 తులాల బంగారం పెడితే ఏమైతుంది? పెడతాము కానీ మరి పిల్ల మీద మీరేం వేస్తారు? పిల్లకు కమల బుట్టాలును పతారం ఉంగరం పెడతాం, దీపావళి అప్పుడేమో చంద్రారం చేస్తాం. ఒక 10 మేకలు నేనే పోసి ఈయనే లగ్గం చేస్తా, పిల్లాడు ఈయనే ఉండాలి లగ్గం చేసుకొని. సరే అందరం మేము ఇన్నే ఉంటాం. మరి బాబా ఎట్లా నా తోట ఇల్లు ఉన్నది, నేను ఎట్లా నాంటే ఉంటా, ఇక అందరు ఈయనే ఉండను. సరే సరే ఉందని ఇష్టం. అవ్వ అన్ని మీరే మాట్లాడినాక నేనేం మాట్లాడద్దా పిల్లతోటి? నువ్వేం మాట్లాడతావురా? లగ్గమైనాక మాట్లాడుతూ తీ, ఇప్పుడే ఎగిరిత పడబడితివి. అవ్వ మరి పెళ్లిలు ఏమైనా ఉంటుందా లేదా? అవన్నీ లేకపోతే ఎట్లా? అన్ని ఉంటాయి. పనం అంత గౌరవం. ఏ అన్ని పెడతాం, నేను తక్కువ పడకుండా. అన్ని రకాల బ్రహ్మాండంగా పెడతాం, భోజనము మందు ఇంత అన్ని రకాలు ఉంటాయి మా దగ్గర. సరే ఇక మరి మేము పోయేస్తాం. మంచిది.
ఏందిరా బార్కవ్ పొయ్యి మీద సాయం పెట్టినా ఏం పుట్టిందిరా ఆ నానమ్మ రేపు మా శోభనం రోజు కదనే మా రూమ్ లో మా పక్క పొంటి సాప్ వేసుకొని వండుకోయే దాన్ని ఊతి నాకు మస్తు భయం అవుతుంది. నీ నోట్ల వాళ్ళు బాడకావు మీ తాత నీకన్నా చిన్న వయసులోనే నన్ను తల్లిని చేసాడు నువ్వు ఎట్లా పుట్టినారు మీ అయ్య కడుపున చెడబుట్టావు బాడకావు అవ్వా ఎవరికన్నా చెప్తూ నోట్లు వస్తారు నీ నోట్ల మన్ను మీ శోభనం రోజు నేనేం చేయాలిరా తప్పట్లు కొట్టాలా నీ నోట్ల మన్ను నడు చెడబుట్టినావు కదరా అని కడుపులా నాకు ఆ పిల్ల వద్దు, మా వాళ్ళు వద్దు, మా నాన్నమ్మ వద్దు, ఆ బంగారం వద్దు. నేను ఇంకా 50 ఏళ్ళు బతకాలంటే నేను ఈ ఇల్లు ఇచ్చి పెట్టిపోయిందే మంచిది. నేను వీళ్ళతో ఉండా. నాకు ఈ సంసారం వద్దు, నాకు ఏదద్దు. నాకు అద్దంటే పెళ్లి చేసిర్రు, నేను వాళ్ళకేంటో చూపిస్తే ఇక పోతా. నీ దాంతో అందరూ లగ్గం చేసుకుంటారు నీకేం పుట్టిందిరా వాడుకో దండం గిట్ట పడిపోయిందా ఏమైందిరా చింటుగా అంత పాగలు పాగలు చేస్తున్నావు అరే అమ్మా నాకు ఇంకా బతకాలని ఉన్నది ఇప్పుడే చావాలని లేదు నాకు నిన్ను ఎవరు సాగమన్నాడు రా మంచిగా పెళ్లి చేసినాం పిల్లలంగంటే అయిపోద్ది కదరా అమ్మా నేను చేసుకున్న పొల్లకు లవర్ ఉన్నాడు కావచ్చు వాళ్ళిద్దరు కలిసి ప్లాన్ వేసి నన్ను చంపడానికి గ్యారెంటీ ఏమున్నదే బాడుకావు పోరికి లవర్ ఉండడం నీకు తెలుసారా పోరి బోలగుణం రా దాన్ని చూస్తే కనబడతలేదా ఇంకోసారి దానికి లవర్ ఉండే గివర్ ఉండే అంటే చీపురు చంపుతా నీ దొంగ దినాలుగా నడు బాడుకోవు అరే ఇవన్నీ ఓడి చెప్తున్నారు నాకు అన్ని నెత్తలో పెట్టుకుని పాలు మాట్లాడుతున్నావు పాలు చెప్తున్నావు. ఆహా నేను రోజుకొక పేపర్లా ఇగో ఫోన్ నల్ల చూస్తున్నా ఇగో ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ ఇగో యూట్యూబ్ లో వచ్చింది రోజుకొక భర్తను చంపుతుంది మన ఉంచుకున్నంత తోటి పోయి నీవో నిన్ననట అన్నంలో విషం పెట్టి చంపింది ఆ ఓదేమో ఫ్రిడ్జ్ లో మూత పెట్టి చంపింది ఓదేమో డ్రప్ లో మొత్తం కుచ్చి చంపింది ఇవన్నీ చూసినాక నేనెట్లుండే పిల్లలతోటి నన్ను చంపడానికి గ్యారెంటీ ఏమున్నది ముందుగా మనం ఇంటికోదాం పార బాడుకోవు ఇంటికైనా కానీ మాట్లాడుకుందాం పా రేపు మీకు మీ ఇద్దరిని కలిపేది ఉన్నది శోభనం ఉన్నది పార అయ్యగారిని కూడా అడిగిన మంచి రోజు ఆట అంత పాగలు పాగలు పిసలేసిందా నీ పిస నోట్ల మన్ను వాడ చూసుకుంటే సాగైతుంది ఏమైందమ్మా ఏమైంది ఎటువంటి కొడుకుని కన్నారు మామయ్య పెళ్లి చేసి కొంత పోయాలని చూసినా నీ కొడుకు ఎటు పారిపోయిండు రా బాడుకం ఏమైందా ఏమని గతరిస్తున్నావు ఆడేంటి ఎంకపోలే పారిపోలే ఆడు అలిగిపోయిండు అలిగిపోయిండో పారిపోయిండో అది మీకే తెలియాలి ఏంద్రా గట్లా అంటున్నావు వాడు పారిపోలేడురా అలిగిపోయిండు ఏరుకోరి వేసుకున్నాం నీకు అన్యాయం చేస్తాం అరగట్లా అరే ఏందిరా నీకు ఇష్టపడి పెళ్లి చేసినాం కదరా మేము ఓ మన్మడో మా చేతిలో పెడితే మంచిగా మేము ఆడుకుంటే ఇల్లంతా పండుగ లెక్క ఉంటది కదరా నువ్వేమో పెళ్ళి అయినాక పెళ్ళాలు చూసి పారిపోతే ఎట్లరా ఎట్లే నాకు అర్థమైతే లేదే అందులో ఏం లేదు కానీ అదోలా మంచం వేసినట్టుంది నా బతుకొచ్చి అరే చింటుగా రేపు నీ శోభనం రా బాడుకావు అమ్మాయితో ఆడుకో రోజంతా నీదే ఓ ముసలానా నీ ఆడుకోడు పాడుగాను నీ రోజులు లేక నా రోజులు ఆ రోజులలో మా తాత ఈ విషయంలో ఎట్లా తెచ్చినవో ఏమో సరే మీ ఇష్టం మీరు ఎట్లే అంటే గట్నే ఇక నా సావ అవుతుంది అన్నాడు ఎట్లయితే అట్లా రేపు ప్రోగ్రామ్ చూడగలన్నా లేకిడి గారి కొడుకు ఎట్లా దాపరమించింది నోట్ల మన్నవాడ మొత్తం అంతా పోరగాండ్రు లవ్వుల పడతాండ్రు ఈడు 25 ఏళ్ళ దగ్గరకు వచ్చిన కానీ ఈయనకైతే ఏ సోకు లేదు అయినా నేను ఎందుకు సతాయించిండ్రా ముసలోని ముసలోడే రోజు నా కొంగు పట్టుకొని తిరిగేటోడు అందుకే కదా 16 ఏళ్ళలోనే మీ అయ్య పుట్టింది కాదురా బాడకవు నువ్వేమో లేకిడి బాడకవు తయారైనావు ఆ కొంపరా ఏమో ఈయన శోభనం ఏందో మన్నేందో నాకు తలకాయ ఖరాబ్ అవుతుంది ఏంది పాలు తెచ్చినావా అయితే నువ్వు ముందు కొన్ని తాగి నేను తాగనండి ముందు మీరే తాగాలి
అబ్బా నన్ను చంపేద్దామని చూస్తున్నావా? నీ ప్లాన్ తగ్గిదేనే. నేను నిన్ను చంపడం ఏంటండి? నేను ఇష్టపడి ప్రేమతో పెళ్లి చేసుకున్నాను, అయినా ఈ దళిద్రం మాటలేంటి? ఆ గ్లాస్ ఆడబెట్టి ఇలా కూర్చోయే. పర్లేదండి, పర్లేదు. అవును గాని నీకు కాలేజీలా లవర్స్ ఉన్నారా? అయినా మన ఇద్దరికి పెళ్ళైనట్టు వాళ్ళకి తెలుసాయే. ఇప్పటికి ఇంకా వాళ్ళతో మాట్లాడుతున్నావా? నాకు లవర్ లేదు, ఎవరు లేరు. కాలేజ్ అన్నాక ఫ్రెండ్స్ అనంగా ఉంటారు కదా. అయితే ఉన్నట్టే కదా. గోవిందా గోవిందా, నాకు ఈ శోభన వద్దు ఏమద్దు. అసలు నీ బాధ ఏంది బావా? ఒక వారి ఇక రారా. ఏమైందమ్మా? ఏమైంది? కొడుకును కోడలు ఏం మాట్లాడుకుంటారే. ఎన్నెలా రా. ఒక వారి ఎసొంటి కొడుకును కన్నావురా. నువ్వు కొడుకేమన్నా కొడుకేనారా? ఆడేమన్నా మనిషేనా? ఎట్లా మాట్లాడుతాను రాడు. ఊరుకున్నావా? ఆడికేమో దయ్యం పడ్డట్టున్నది అలగమ్మ నుంచి. ఇలా సాయంత్రం తీపెట్టావు కదా దయ్యం బుక్కలు. అది కాదండి, అత్తమ్మ అంటుంటే కూడా నాకు కూడా ఏదో డౌట్ అనిపిస్తుంది. ఆగు, ఏమో మాట్లాడతాను. నువ్వే నా ప్రాబ్లమే. నువ్వు నన్ను ఖచ్చితంగా ఏమో చేయాలనుకుంటున్నావు. నన్ను ఖచ్చితంగా చంపుతావే. నేను ఉండా. బావా బావా బావా, అయ్యో ఏమైందే? నీ బంగారు మనవడు బాత్రూమ్ లో పోయి దాక్కున్నాడు ఈడ ఉండకుండా. పరిస్థితిగా తలుపు తీర బార్కావు. అరే చింటూ ఏమైందిరా? మనిషి వద్దాడుతురాను. తలుపు తీరా, ఇంటిగా నా కడుపులో చెడగొట్టినావు కదా, ఉండకూడదు. తలుపు తీరా. ఏమడుతున్నారా అమ్మాయి? కొద్దిగా సిగ్గున్నది చింటిగా. నువ్వు అసలు మనిషి కాడికి బాత్రూమ్ దాక్కుంటావు రాడదాని లెక్క. అవ్వ మొగోడాన్ని మొలకలక పెడుతున్నట్టు తెల్లెలకలు చూసి ఎల్లెలకలు అన్నాడట. గిదేనారా నీ పనితనం? అది కాదే. దానికి కాలేజీలా లవర్ ఉన్నాడటనే. అది వాడు ఇద్దరు నన్ను చంపుతారని నాకు భయం అవుతుంది. అరే చింటిగా, ఎందుకు నాకు అట్లా మాట్లాడతాను? దీన్ని నేను ఇష్టపడి తల్లి లేకుండా కూడా పెళ్లి చేసినాం కదా నీకు. దానికి ఎట్లా నేను అనుమానిస్తా నువ్వు? బావా, తల్లి లేకున్నా మా నాన్న బాధ్యతగా పెంచిండు. బావా, నువ్వు నన్ను అనుమానించకు ప్లీజ్. చింతగా నీకు కొద్దిగా బుద్ధి లేదరండి. నోట్ల మన నా గాజులు వేలుగా దొంగ పాడకావు. మంచిగా సంసారం చేసుకొని బతుకుతారంటే గిరేమేశారు నీకు. నడు నడు. నువ్వు బిడ్డ పో బాంచ. ఏదాయే తారా బయటికి. అమ్మమ్మ, మామయ్య, అత్తమ్మ బయటికి రండి. అందరూ మీరు అందరూ. అటు నన్ను చూసి చూసుకుంటున్నాడు. నాతో ఏం సంసారం చేస్తాడు బాడకం. నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి. మీరు అందరు పంచాయతీ పెట్టిస్తా. ఏముంటుందిరా మీకు? నాకు భయం అవుతుంది. మా నాన్నని పిలిపించి పంచాయతీ పెట్టిస్తా. ఉంటే ఉంటూనే, పోతే పోని. ఏం పుట్టిందిరా నీకు దొంగ పాడకావు? నేను వచ్చా మన్నవాడా ఇజ్జత్ తిట్టావు రావువా. ఇట్లా చేస్తావురా చింటిగా? ఏందిరా ఇది? నలుగురికి చెప్తే ఇజ్జత్ పోతుంది. అబ్బా సోబరు అంటే ఎంత సంబరంగా ఉండాలి. రైస్ కోరనివి. ఏంటి నాన్న, నాకు గొంతు కోయడానికి పెళ్లి చేసినవా? సంసారం చేయలేకపోతున్నా, దళిద్రం నాకు కొడుకుతున్నా. కాలికేసి మెడకేస్తున్నారు, మెడకేసి కాలికేస్తున్నా. నాన్న నేను చేయలేకపోతున్నా సంసారం. ఏం బావగారు, ఇదేనా మీ పద్ధతి? మీదేదో మంచి సంబంధం అని చెప్పి నా బిడ్డనిచ్చిన, ఇంకా తోటలో పోయి ఇంట్లో ఉంటున్నా, మీకు ఇంత పెద్ద ఇల్లు ఇచ్చిన. చూడు సాయి, నాకు కూడా బాధగానే ఉంది. నేను పిలుస్తా, ఆయనకి ఏదో పోయే కాలం వచ్చినట్టుంది. అరే చింటూ పిలే, ఆ చింటూ అని పిలు. చింటిగా నాకు తెలిసి ఇట్లాంటి మొగోడు ఉండొద్దు మామ. నేనంటే పాలలో విషం పెట్టి చంపుతానంటే, దిండు పెట్టి చంపుతానంట. నాకు లవర్ ఉన్నాడు అనేసి చెప్తున్నాడు. నోరా ఏందే మమ్మీ అయ్యగారు రాగానే ఏడ్చుకుంటూ మాట్లాడుతున్నావు? నీ మాటలకు మేము గరిగిపోతాం అనుకుంటానవా? లేకపోతే మా చింటిగాని బంధనం చేయాలని చూస్తానవే? అందరు కలిసి నా పోరని నడిపోసుకుంటారు. ముసల్దానా, అసలు విషయం తెలుసు కదా, ఎందుకు అబద్ధం చెప్తున్నావు అసలు? ఏందమ్మా, ఏంది అసలు విషయం? చెప్పమ్మా, చెప్పు.
పెళ్ళైన కానుంచి వీడియోలు చూసుకుంటే నేను చంపుతా అని భయపడుతున్నాడు నాన్న. అసలు నేనెందుకు చంపుతా నాన్న? ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కదా. నానా, అమ్మ, మామ, నానమ్మ, మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఇన్ని రోజులు యూట్యూబ్లల్లా, ఇన్స్టాలల్లా ప్రియుతో పోయి భర్తని చంపుతారు కదా, ఆ వీడియోలు చూసి నేను ఇన్ని రోజులు ఆమెకు దూరం ఉన్నా. అంతేగాని నాకు అంతకు మించి ఏది లేదు నానమ్మ. నాన్న, మీరందరూ నన్ను అర్థం చేసుకోర్రి, నన్ను మాత్రం అపార్థం చేసుకోకరి మామ. అరే ఎదవా, మన దేశంలో 99% మంది ఆడవాళ్ళు మనసున్న దేవతలు రా. ఏడనో 1% మంది ఆడవాళ్ళు చెడ్డవాళ్ళు. వాళ్ళని పట్టుకొని నీ భార్యను అనుమానిస్తారు. ఛీ, నా కోడలు బంగారం అసంటిదిరా. నువ్వేదో మనసులో పెట్టుకొని నా కోడలు అనకురా. మీరిద్దరు సంతోషంగా ఉండడే మాకు కావాలిరా. ఇక బుజ్జి, మా సింటుగాడు పుర్మాసులోడు కాదే, ఉత్తమాయకుడు. వారికి ఏం తెలియదు. తెలిసి తెలియకేదో నన్న కానీ తూడ్చుకోపోవాలి. మంచిగా కలిసిమెలిసి ఉండుండ్రి. ఇగో పల్లవి, అయిందేదో అయిపోయింది. దేశంలో అవన్నీ అవుతున్నాయని నేను నమ్మిందే. ఇక నుంచి అయినా మనం మంచుకుందాం. నన్ను నమ్మే, మంచి సంతోషంగా దీవిస్తామే. ఇక ఇంతకు ముందువి మర్చిపోయి అందరిలా కాకుండా నీకు నచ్చినట్టుగా ఉంటా. అందరికీ నమస్కారం. దేశంలో మంచి చెడు రెండు ఉంటాయి. మంచిని తీసుకొని చెడుని దూరం పెట్టాలి. అలాగే ప్రతి స్త్రీని అనుమానపడద్దు. స్త్రీని గౌరవించాలి, మనం ముందుకెళ్ళాలి. అలా ఉంటేనే మన ఇంట్లో సంసారాలు సుఖ సంతోషంగా ఉంటాయి. అందరికీ నమస్తే.